ఈ మధ్యకాలంలో మనందరం కూడా మొక్కలను పెంచడం ఒక అలవాటుగా మార్చుకున్నాం. ఇల్లు పెద్దదైనా సరే, చిన్నదైనా సరే మనకున్న చోట్ల మనకు దొరికిన వస్తువులను మనం పెంచుతున్నాం. వీటికి సంబంధించిందే గ్రో బ్యాగ్స్. ప్లాస్టిక్ అండ్ క్లాత్లో దొరుకుతాయి. నేను ఇప్పుడు మీకు క్లాత్ గ్రో బ్యాగ్స్ సంబంధించిన అడ్వాంటేజ్ ఏంటో చూపించాలనుకుంటున్నాను. వీడియోకి వెళ్ళబోయే ముందు నమస్తే, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ గ్రో బ్యాగ్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మనం ఒకదాని తర్వాత ఒకటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 7 gallon గ్రో బ్యాగ్ అన్నమాట. ఒక గ్యాలన్ వచ్చేసి అరౌండ్ 3.8 లీటర్ ఉంటుంది. అంటే 4 లీటర్ అనుకోవచ్చు. 4 × 7 28 లీటర్ సైజ్. పక్కన ఉన్నది 15 gallon గ్రో బ్యాగ్. 7 gallonsలో వచ్చేసి మనం కూరగాయ మొక్క లాంటిది వేసుకోవచ్చు. కరివేపాకు, బెండకాయ, వంకాయ లాంటి వాటికి సరిపోతుంది. 15 gallon వచ్చేసి కరివేపాకు కానీ, నిమ్మకాయ, ఏదైనా చెట్లకు సంబంధించి వేసుకుంటే 15 gallon ఈజీగా సరిపోతుంది. గ్రో బ్యాగ్స్లో 1 gallon, 2 gallon, 5, 7, 10, 15, 20, 30 అలా రకరకాల సైజెస్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేను టొమాటో మొక్క వేసాను 7 gallon గ్రో బ్యాగ్లో. చిన్న మొక్క చిన్నగా ఉంది, బట్ అప్పుడే కాయలు కూడా వచ్చేసాయి. 7 gallon గ్రో బ్యాగ్ 5 ఉన్న సెట్ వచ్చేసి అరౌండ్ $12కి కొన్నాను. అండ్ 15 gallon సైజ్ వచ్చేసి 5 ఉన్న సెట్ అరౌండ్ $18 అనుకుంటా తీసుకున్నాను. సో కాస్ట్ కంపేర్ చేసుకుంటే ఈ బ్యాగ్ సైజ్ ఉన్న ప్లాస్టిక్ పాట్స్ కానీ వేరేవి ఏమైనా తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో బ్యాగ్స్ వాటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ తక్కువే. బెస్ట్ 2 అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్కి, ఫస్ట్ డ్రైనేజ్ అండ్ ఇంకొకటి ఏరియేషన్. డ్రైనేజ్కి వచ్చేసరికి మనం పాట్స్ యూస్ చేసినప్పుడు కింద మనం జస్ట్ హోల్స్ పెడతాం డ్రైనేజ్ కోసం, ఎక్సెస్ వాటర్ కానీ లేకపోతే బాగా వర్షాలు పడినప్పుడు వాటర్ డ్రైన్ అవ్వడానికి. ఇది క్లాత్ బ్యాగ్ అవ్వడం వల్ల మనం పనగట్టుకునేమీ హోల్స్ చేయని అవసరం లేదు. అండ్ మనం పొరపాటున ఎక్సెస్ వాటర్ చేసిన, వర్షాలు కంటిన్యూస్గా కురిసినా సరే వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోతుంది. నీళ్లు నిల్వ ఉండిపోయి మొక్క చనిపోవడం అనేది జరగదు. మనం వర్షాకాలం కవర్స్తో కప్పెడతాం కదా మొక్కని, ఎక్కువ వాటర్ వచ్చేసి మొక్క పాడైపోతుందని. అలాంటివి ఏమీ చేయని అవసరం లేదు. లో మెయింటెనెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏరియేషన్. క్లాత్ కదా, 360 degrees నుంచి ఏరియేషన్ అనేది జరుగుతుంది. రూట్స్ లోపలికి గాలి అనేది ఈజీగా వెళ్తుంది. దానివల్ల రూట్స్ మంచిగా జనరేట్ అయ్యి బలంగా ఉంటాయి. మంచి ఏరియేషన్ ఉండడం వల్ల పొటాటోస్కి ఈ గ్రో బ్యాగ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా పొటాటోస్ గ్రో చేయాలనుకుంటే మాత్రం ఈ గ్రో బ్యాగ్స్లో ట్రై చేయండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ పాట్కి గ్రో బ్యాగ్కి. ముఖ్యంగా ఏరియేషన్ వల్ల, ఎయిర్ సర్క్యులేషన్ వల్ల పొటాటోస్ అనేది మంచిగా జనరేట్ అవుతాయి. ఒక గుడ్ థింగ్ ఏంటంటే కంపోస్ట్ అనేది గ్రో బ్యాగ్స్లో చాలా బాగా అవుతుందండి. మనం జనరల్గా కంపోస్ట్ బిన్స్ అనో లేకపోతే ప్లాస్టిక్ బకెట్స్ తీసుకుని వాటికి హోల్స్ చేసి మంచిగా ఎయిర్ వెళ్ళాలని చెప్పి అలా చేసుకుంటాం కదా. ఇందులో ఆ పని లేదు. ఎందుకంటే ఇది బ్యాగ్ అవ్వడం వల్ల, క్లాత్ బ్యాగ్ అవ్వడం వల్ల ఎయిర్ బాగా సర్క్యులేట్ అవుతుంది కదా. కంపోస్ట్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ డేస్లో అయిపోతుంది. 30 days మనకి బిన్లో అవుతుందంటే ఇక్కడ 15 daysకే అయిపోతుంది. ఊరికే మిక్స్ చేయని అవసరం లేదు. మట్టి ఒక లేయర్, కిచెన్ వేస్ట్ ఒక లేయర్, అలా లేయర్స్ కింద వేసుకుంటూ వెళ్ళిపోతే అది కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి బిన్స్లో చేయడం వల్ల స్మెల్ రావడం లేకపోతే పురుగులు రావడం వల్ల అవుతుంది కదా. ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ అది ఉండడం వల్ల స్మెల్ రాదు, పురుగులు కూడా రావు. కానీ మనం కిచెన్ వేస్ట్ వేయగానే ఒక లేయర్ మట్టితో కవర్ చేసేయాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పాట్స్లో పెట్టినప్పుడు, ముఖ్యంగా సమ్మర్లో ఆ హీట్కి పాట్స్ అనేవి వేడిగా అవుతాయి కదా. సో మొక్క రూట్స్ అనేవి దెబ్బతీస్తుంది ఆ వేడి. సో ఈ గ్రో బ్యాగ్స్ వల్ల వేడి అనేది రూట్స్లోకి వెళ్ళదన్నమాట. సో రూట్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి, హీట్ లోపలికి పంపించదు. మీరు కింద పెట్టుకునేటట్టయితే ఈ గ్రో బ్యాగ్స్ని అలా కింద ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది వేసుకుని పెడితే వాటి నుంచి వచ్చే వాటర్కి సంబంధించిన మరకలేవి నేలకు అంటుకోకుండా ఉంటాయి. ఈ గ్రో బ్యాగ్స్కి హ్యాండిల్స్ ఉన్నాయి కదా. మనం ఎలాగో టెర్రస్ గార్డెన్ ఇలాంటి వాటిలో మనం లైట్ వెయిట్ మట్టినే యూస్ చేస్తాం కాబట్టి హ్యాండిల్స్తో యూస్ చేసి కొంచెం డిస్టెన్స్ అయితే చిన్నగా తీసుకుని అలా పక్కన పెట్టేయచ్చు. మరీ ఎక్కువ డిస్టెన్స్ మూవ్ చేయాలనుకుంటే మాత్రం బ్యాగ్ కింద ఒక చెయ్యి వేసి లేపండి.
అండ్ మరీ ఊరికే రెగ్యులర్గా పాట్స్ని మూవ్ చేసినట్టు మూవ్ చేయొద్దు. ఎంతైనా బ్యాగ్ కదా, స్టిచెస్ కానీ ఏవైనా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హ్యాండిల్స్ లేని గ్రో బ్యాగ్స్ కూడా దొరుకుతాయండి. చెప్పా కదా, రకరకాల సైజెస్లో కూడా దొరుకుతాయి. చిన్న గ్రో బ్యాగ్స్ని మనం సీడ్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. పెద్దవి మనం మొక్కల నుంచి చెట్లు కూడా వేసుకోవచ్చు. నేను ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ గ్రో బ్యాగ్స్లో వచ్చేసి నేను టొమాటో, బెండకాయ, రాడిష్, బంగాళదుంప, కరివేపాకు, ఇంకా జామ చెట్టు, బీట్రూట్, క్యారెట్ కూడా వేసాను. ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో. ఇంకా ఆకుకూరలు, పాలకూర, మెంతి, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసాను. అన్నీ మంచిగానే వచ్చేసాయి నాకు. ఇంకా పూల మొక్కలు వచ్చేసరికి చామంతి, రోజ్, బంతి ఇవి కూడా వేసాను. అండ్ పచ్చిమిరపకాయ కూడా వేసాను. అన్నీ కూడా మంచిగానే ఎదుగుతున్నాయి. ఇది వచ్చేసి 15 గ్యాలన్ గ్రో బ్యాగ్. ఇందులో నేను జామ చెట్టు నాటాను. ప్లేస్ ఉంది కదా అని విత్తనాలు జల్లితే చిన్న చిన్న పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వచ్చాయి. అండ్ ఆ పొడుగ్గా ఉన్న వచ్చేసి వెల్లుల్లి పెడితే అలా వచ్చాయన్నమాట. మనం ప్లేస్ ఇంకా సేవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం పెద్ద బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, చాలా ప్లేస్ చుట్టూరు ఖాళీ ఉంటుంది కదా. మొక్క మొదట్లో వేరే మొక్కలు వేసుకునే బదులు మన దగ్గర వేరే చిన్న పాట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ గ్రో బ్యాగ్లో ఉన్న మొక్క చుట్టూ పెట్టామనుకోండి, ప్లేస్ సేవ్ అవుతుంది. అండ్ మల్చింగ్ లాగా ఉపయోగపడుతాయి అన్నమాట ఈ చిన్న పాట్స్ పెద్ద మొక్కకి. మల్చింగ్లో ఎలా అంటే, ఈ పాట్స్ పెట్టినప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని ఈ పాట్స్తో కవర్ చేసేస్తాం కదా. సో వేడికి ఆ మట్టి అనేది డ్రై అయిపోదు అన్నమాట. ఈ చిన్న పాట్స్ అనేవి దాన్ని కవర్ చేస్తాయి. వీడియో చూశారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మన మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.